Then we go to verse 25, which we looked at earlier as well. Woe to you, scribes and Pharisees, hypocrites, because you clean the outside of the cup and dish, but inside they are full of robbery and self-indulgence. ఇప్పుడు మనం 25వ వచనాన్ని చూద్దాం. ఇంతకు ముందు దీన్ని మనం చూసాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపుట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. You blind Pharisee, first clean the inside of the cup, so that the outside of it may be clean also. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. In the old covenant, you could only clean the outside of your life. పాత నిబంధనలో నీవు కేవలం నీ బాహ్య జీవితాన్ని మాత్రమే శుద్ధి చేసుకోగలవు. You could not clean the inside. నీ అంతరంగము నీవు శుద్ధి చేసుకోలేవు. There were 10 commandments, 9 of them related to the external life in Exodus 20. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలున్నాయి. అందులో 9 ఆజ్ఞలు కూడా బాహ్య జీవితానికి సంబంధించినవే. Only the last one, you shall not desire your neighbor's wife or anything that's your neighbor's. That was referring to the inner life. కేవలం చివరి ఆజ్ఞ మాత్రమే అంతరంగ జీవితానికి సంబంధించింది. అదేంటంటే నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువానికి సంబంధించింది ఏది కూడా ఆశింపకూడదు. And that was put there just to teach people in Israel that the commandments don't finish with number 9. అది అక్కడ ఎందుకు చెప్పబడిందంటే ఇశ్రాయేలుకి 9 ఆజ్ఞలతోనే ఆజ్ఞలు ముగించబడలేదని చెప్పటానికి. God's standard is much higher and inner life. దేవుని యొక్క ప్రమాణాలు ఎంత ఉన్నతమైనవి, అదే అంతరంగ జీవితం. But nobody could keep it. కానీ దాన్ని ఎవరూ పాటించలేరు. Not even the great apostle Paul, who could say, I've lived with a good conscience till today, Acts 23:1. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనంలో నేను ఇప్పటి వరకు కూడా మంచి మనస్సాక్షితో జీవిస్తున్నాను అని చెప్పగలిగిన అపోస్తలుడైన పౌలు కూడా దాన్ని పాటించలేడు. According to the righteousness of the law, I am blameless, Philippians 3, verse 5 to 8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమునకు సంబంధించిన నీతిని బట్టి నేను అనింద్యుడను. Yet he says in Romans chapter 7, when it comes to coveting, he says in verse 7 onwards, అయినా కూడా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూసినట్లయితే దురాశ విషయంలో ఆయన విధంగా చెప్తూ ఉన్నాడు. I found every type of coveting in my heart. నా హృదయంలో నేను సకల విధమైన దురాశలను చూచితిని. I found I was disobeying the 10th commandment left, right and center, even though I was very good on the outside. బయటకు చూడటానికి నేను ఎంతో బాగున్నా కానీ 10వ ఆజ్ఞ విషయానికి వచ్చేసరికి నేను అన్ని రకాలుగా అవిధేయ చూపిస్తూ వస్తున్నాను. So even the great apostle Paul couldn't keep that 10th commandment. గొప్ప అపోస్తలుడైన పౌలు కూడా ఆ 10వ ఆజ్ఞను పాటించలేకపోయాడు. But he was honest about it. కానీ దాని గురించి ఆయన నిజాయితీగా యథార్థంగా ఉన్నాడు. And he cries out in Romans 7, says, "Oh wretched man that I am, who shall deliver me from this death?" రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన విధంగా మొరపెడుతూ ఉన్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. This body of death. మరణముకు లోనగు ఈ శరీరము. I want to be free. నేను విడిపించబడాలి. I want to live a pure life. నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. And therefore God delivered him. కాబట్టి దేవుడు అతన్ని విడిపించాడు. He said, "The law of the Spirit has set me free from the law of sin and death." క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. So that now, as I walk in the Spirit, the righteousness of the requirement of the law, and thou shalt not covet, can be fulfilled inside me. ఇప్పుడు నేను ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నాను కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నీ పొరుగువానిది ఆశింపకూడదు అనేది నెరవేర్చబడింది. But here the Pharisees were not concerned about that. కానీ ఇక్కడ పరిసయ్యులు దీని గురించి ఏం పట్టించుకోవటం లేదు. They were not even seeking. కనీసం వాళ్ళు దానికోసం ప్రయత్నించటం లేదు. They just gave people a pretense that I'm very holy on the outside and the inside was dirty. బయటకు ప్రజలకు నేనెంతో పరిశుద్ధుడిని వాళ్ళు చూపించుకుంటున్నారు, కానీ లోపల చూసినట్లయితే ఎంతో మురికి ఉంది. So Jesus said here, you must start with the inside. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మొట్టమొదట మీరు అంతరంగం నుండి మొదలు పెట్టాలి. Always start with the inside. ఎల్లప్పుడూ కూడా అంతరంగం నుండి మొదలు పెట్టండి. And then the outside will automatically be clean. అప్పుడు వెలుపట దానంతట అదే శుద్ధి చేయబడుతుంది. If our mind is clean and our thoughts are clean, then the outside will be clean. మన మనసులు పరిశుభ్రంగా ఉంటాయి, మన తలంపులు పరిశుభ్రంగా ఉంటాయి, అప్పుడు మన వెలుపల కూడా పరిశుభ్రంగా ఉంటుంది. That is the right order. అదే సరి.
So Jesus said, "You blind Pharisee, first clean the inside of the cup and of the dish, so that the outside of it may also be clean." ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపుట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. The mark of a hypocrite, he called them hypocrites in the previous verse, is that his inner life does not correspond to his outer life. ఇంతకు ముందు వచనంలో ఆయన వారిని వేషధారులు అని పిలిచారు. వేషధారికి గుర్తు ఏంటంటే వాళ్ళ యొక్క బాహ్య జీవితము అంతరంగ జీవితానికి సరిపోయేటట్లు ఉండదు. And I would say this is true of the vast majority of people who call themselves believers. మేము విశ్వాసులము అని పిలుచుకునే అనేక మంది జీవితాల్లో ఇది నిజమని నేను చెప్తున్నాను. Now the sad thing is they don't even seem to be concerned about it. విచారకరమైన విషయం ఏంటంటే దీని గురించి వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరు. If they were concerned about it, the Lord would have led them into victory. ఒకవేళ వాళ్ళు దాని గురించి పట్టించుకుంటూ ఉంటున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని విజయం వైపు నడిపించేవారే. But when they are not concerned about it, then the Lord doesn't lead them further. కానీ వాళ్ళు దాని గురించి పట్టింపు కలిగి లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక ముందుకు నడిపింపలేరు. This is the tragedy. ఇదెంతో విచారకరం. Here it says, first clean the inside of the cup. ఇక్కడేం చెప్పబడిందంటే మొట్టమొదట గిన్నెను లోపల శుద్ధిపరచాలి. In other words, concentrate on the inside first and not the outside. ఇంకో మాటలో చెప్పాలంటే మొట్టమొదట అంతరంగం గురించి మనం దృష్టి సారించాలి కానీ బాహ్య సంబంధమైన దాని గురించి కాదు. So you need to ask yourself, which part of your life do you concentrate on? కాబట్టి నిన్ను నీవు ఈ విధంగా ప్రశ్నించుకో, నీ జీవితంలో దేని గురించి నీవు దృష్టి సారిస్తున్నావు? Which is more important? ఏది అత్యంత ప్రాముఖ్యమైనది? In a building, you can have a skyscraper. ఒక భవంతిని మనం చూసినట్లయితే నీవు ఆకాశ హర్మ్యాలను కూడా కలిగి ఉండొచ్చు. Maybe 70-80 floors. ఒక 70-80 అంతస్తులను కలిగి ఉన్న భవనాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. That's visible. అది కనపడుతుంది. Underneath that is a foundation. దాని క్రింద ఒక పునాది ఉంటుంది. Which do you think is more important? అందులో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదని నీవు అనుకుంటున్నావు? Those upper floors or the foundation? పై కనపడే అంతస్తులా లేక పునాదా? Any contractor or engineer will tell you, the strength of those upper floors depends 100% on the strength of the foundation. ఏ కాంట్రాక్టర్ని అడిగినా ఇంజనీర్ని అడిగినా చెప్పేది ఏంటంటే ఆ అంతస్తుల యొక్క బలం అంతా కూడా ఆ పునాది యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. If the foundation is weak, even a building with one floor will collapse. ఒకవేళ పునాదే బలహీనంగా ఉన్నట్లయితే ఆ భవంతిలో ఒక అంతస్తున్నా కూడా అది కూలిపోతుంది. That's why engineers concentrate on laying a good foundation. అందుకే ఇంజనీర్లు ఏం చేస్తారంటే ఒక మంచి పునాదిని వేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Jesus also said about laying a good foundation. ఒక మంచి పునాదిని వేసుకోవటం గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు. But on that foundation we must build a superstructure. కానీ ఆ పునాది మీద మనం తర్వాత భవంతిని కట్టాలి. If you don't, we are like that man Jesus spoke about who didn't want to be a disciple. ఒకవేళ నీవు ఆ విధంగా లేనట్లయితే శిష్యుడు కాదలుచుకొని ఒక వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నీవు కూడా ఉంటావు. He spoke about discipleship in Luke 14:26-33. శిష్యత్వం గురించి ఆయన లూకాసు వార్త 14:26 నుండి 33 వచనాల్లో చెప్పారు. And in the middle of that he speaks about someone who doesn't want to be a disciple. దాని మధ్యలో ఆయన ఈ విధంగా చెప్పారు శిష్యుడు కాదలుచుకోని వ్యక్తి గురించి. What does he do? He just lays the foundation, doesn't build anything. అతడు ఏం చేస్తాడు? పునాది వేస్తాడు కానీ దాని మీద ఏమీ కట్టడు. There's no superstructure. దాని మీద ఎటువంటి భవంతి మనకు కనపడదు. Either that, or we could say a person like Jesus said in Matthew chapter 7, verse 26 onwards. ఆ విధంగా అయినా ఉంటుంది, లేక యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7:26 వచనం నుండి చెప్పినట్లుగా అయినా ఉంటుంది. The foolish man who built a house but with no foundation. ఇక్కడ ఒక బుద్ధిహీనుడు ఇంటిని కట్టుకున్నాడు కానీ పునాది లేదు. These are two opposites.
ఈ రెండు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. Both are foolish. ఇద్దరు కూడా బుద్ధిహీనులే. We need a foundation, and on that we build a superstructure. మనకు పునాది కావాలి, దాని మీద మనం భవంతిని కడతాం. And so here the Lord tells the Pharisees, first lay the foundation. కాబట్టి ఇక్కడ ప్రభువు పరిసయ్యులకు చెప్తున్నాడు, మొట్టమొదట మీరు పునాదిని వేసుకోవాలి. And then don't stop there, build a superstructure. కానీ అక్కడ ఆగిపోవద్దు, దాని మీద ఒక భవంతిని కట్టండి. But in case of our life, it's like this. మన జీవితం విషయంలో ఈ విధంగా ఉంటుంది. That if you take care of the inside, the outside will automatically take care of itself. మన అంతరంగ జీవితాన్ని మనము సరిగా చూసుకున్నట్లయితే మన బాహ్య జీవితం అనేది దానంతటికి అదే బాగుపడుతుంది. There's no doubt about it. అందులో ఎటువంటి సందేహము లేదు. You put the seed in the ground and water it, it will automatically come up. భూమిలో మనం విత్తనాన్ని విత్తి నీరు పోస్తూ ఉన్నట్లయితే దానంతటికి అదే పైకి వస్తుంది. That inner life, ఆ అంతరంగ జీవితం, for example, if I allow my mind to be renewed so that I'm not angry with people, I will not commit murder. ఉదాహరణకు నా హృదయంలో కోపం లేకుండా నా మనస్సును నేను రూపాంతరపరచుకోవటానికి అంగీకరించినట్లయితే నేను ప్రజలను హత్య చేయను. If my inner attitude is right, then the outer life will be okay. అంతరంగంలో నా వైఖరి సరిగా ఉన్నట్లయితే నా బాహ్య జీవితం బాగానే ఉంటుంది. If in my inner life I don't lust after women, I'm not in danger of committing adultery. నా హృదయంలో నేను స్త్రీలను మోహపు చూపులు చూడకుండా ఉన్నట్లయితే నేను వ్యభిచారం చేసే ప్రమాదంలో ఉండను. If I'm in my inner life, I decide to love my enemies, I will have no problem externally loving my neighbors. నా శత్రువులను ప్రేమించాలని నా అంతరంగ జీవితంలో నేను నిర్ణయం తీసుకున్నట్లయితే నా పొరుగు వారిని ప్రేమించే విషయంలో నాకు ఎటువంటి సమస్య ఉండదు. So you don't have to make an effort to clean up your external life if you clean the inside. కాబట్టి నీవు లోపల శుద్ధి చేసుకున్నట్లయితే వెలుపల శుద్ధి చేయడానికి నీవేమీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. It's something like this, we take an example. The law was like a tube of ointment that I could use on my body whenever I have a sore. ఇది ఎలా ఉంటుందంటే, ధర్మశాస్త్రము ఎలాంటిదంటే నా శరీరం మీద ఏమైనా పుండ్లైనప్పుడు నేను రాసుకునే ఆయింట్మెంట్ లాగా ఉంటుంది. It's a very effective ointment. అదెంతో బాగా పనిచేసే ఆయింట్మెంట్ లాంటిది. I get a sore and I rub the ointment and it goes off. నాకేమైనా పుండ్లు వచ్చిన వెంటనే నేను ఆయింట్మెంట్ రాసుకున్న వెంటనే తగ్గిపోతుంది. But tomorrow it comes on the other hand. కానీ రేపటి దినమున ఇంకో చేతి మీద వస్తుంది అది. And then I have to rub the ointment there, it goes off, then it comes on my leg. అప్పుడు నేను మరలా ఆయింట్మెంట్ పెడతాను, ఇంకో రోజు నా కాలు మీద వస్తుంది. And then somewhere else. ఆ తర్వాత ఇంకో చోట వస్తుంది. So I need this tube of ointment all the time to keep my external body looking clean. కాబట్టి నా ఈ బాహ్య సంబంధమైన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రతిసారి కూడా నాకు ఈ ఆయింట్మెంట్ అవసరం. But the inner disease that causes these sores on my hands is never healed. కానీ అసలు ఈ పుండ్లు అనేది దేని వల్ల అయితే వస్తున్నాయో ఆ లోపల ఉన్న జబ్బు మాత్రం తగ్గట్లేదు. I just go around rubbing this ointment every day. ప్రతిరోజు కూడా నేను ఈ ఆయింట్మెంట్ పూసుకుంటూ ఉంటున్నాను. And that's how the law was. ధర్మశాస్త్రం ఆ విధంగా ఉండేది. All the thou shalts and thou shalt nots were meant to prevent sin from coming forth and destroying the nation. ధర్మశాస్త్రంలో నీవు అది చేయకూడదు, ఇది చేయాలి అని చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా దేనికంటే వారు ఒకవేళ పాపము చేసి దేశాన్ని పాడు చేస్తారేమో దాన్ని చేయకుండా ఉండటానికి. And that's what the law is. ధర్మశాస్త్రం ఆ విధంగా ఉండేది. That's why we have all the laws in different countries. అందుకే మనకు వేర్వేరు దేశాల్లో వేర్వేరు చట్టాలు ఉంటాయి. If you violate it, you're jailed or you're hanged or something like that. ఒకవేళ వాటిని అతిక్రమించినట్లయితే నీవు చెరసాల్లో వేయబడతావు లేక ఉరి తీస్తారు. That's the way you preserve countries with certain law and order. ఆ విధంగా కొన్ని చట్టాలను చేసి దేశాన్ని వాళ్ళు కాపాడతారు. And all those laws are basically based on the 10 commandments. ఆ చట్టాలన్నీ కూడా ప్రాథమికంగా ఈ 10 ఆజ్ఞలను ఆధారం చేసుకునే ఉంటాయి. But Jesus came with an axe to the root and saying, I want to deal with the problem at its root.
కానీ యేసుక్రీస్తు ప్రభు గొడ్డలితో వచ్చి చెట్ల వేరును పెట్టి నేనిప్పుడు ఈ సమస్యకు మూల కారణాన్ని తొలగిస్తానని చెప్తున్నారు. It's like somebody saying, a doctor saying, hey, listen, there's a new antibiotic that's been discovered. ఇది ఎలా ఉంటుందంటే ఒక వైద్యుడు ఈ విధంగా చెప్తాడు, కొత్త యాంటీబయాటిక్ ని కనిపెట్టారు, which if you take, it will deal with the problem that's causing these sores inside your body. దాన్ని నువ్వు తీసుకున్నట్లయితే అసలు ఈ పుండ్లు రావటానికి కారణమైన జబ్బుని అది నయం చేస్తుంది అని చెప్తాడు. And then you won't need this tube of ointment. అప్పుడు నీకు ఇంక ఈ ఆయింట్మెంట్ తో పని ఉండదు. You can throw away the tube of ointment because the problem is solved inside with the antibiotic, and then you won't get these sores. నీవు ఆయింట్మెంట్ ని పారేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆ పుండ్లకు మూల కారణమైన జబ్బునే ఈ యాంటీబయాటిక్ నయం చేస్తుంది. This is the difference between law and grace. ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న తేడా ఇది. So which is better, the antibiotic or the tube of ointment? కాబట్టి ఏది శ్రేష్టమైనది, యాంటీబయాటికా లేక ఆయింట్మెంటా? Which is better, grace or law? It's so clear. కాబట్టి ఏది శ్రేష్టమైనది, కృపా ధర్మశాస్త్రమా? ఇదంతా స్పష్టంగా ఉంది. But a lot of people, when they talk about grace, they throw away the tube of ointment and they haven't taken the antibiotic and they keep getting sores. కానీ అనేక మంది కృపను గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆయింట్మెంట్ ని పడేశారు కానీ యాంటీబయాటిక్ నైతే తీసుకోవటం లేదు, అందుకే వాళ్ళకు మరలా పుండ్లు వస్తున్నాయి. And that's why Christians, the life of the average Christian is 100 times worse than the life of a God-fearing Jew who lived under the law. అందుకే ధర్మశాస్త్రం కింద దేవుని భయం కలిగి జీవించే యూదుడి కంటే కూడా ఒక సగటు క్రైస్తవుని యొక్క జీవితం 100 రెట్లు తక్కువగా ఉంది. Because he at least had the tube of ointment. ఎందుకంటే ఆ యూదునికి కనీసం ఆయింట్మెంట్ ఉంది. Here's a Christian who talks about grace, doesn't have the tube of ointment and doesn't even take the antibiotic. కానీ ఇక్కడ కృపను గురించి మాట్లాడుతున్న క్రైస్తవుని మనం చూసినట్లయితే అతని దగ్గర ఆయింట్మెంట్ లేదు, కానీ యాంటీబయాటిక్ కూడా తీసుకోవటం లేదు. So we should throw away the tube of ointment only when we have taken the antibiotic. కాబట్టి మనం యాంటీబయాటిక్ ని తీసుకున్న తర్వాత మాత్రమే ఆ ట్యూబ్ ని పడేయవచ్చు. We can throw away law when we've got that inner grace that's purified our inner life. మన అంతరంగ జీవితములను అంతరంగ కృప పరిశుద్ధపరిచిన తర్వాత మాత్రమే ఆ ఆయింట్మెంట్ మనం పడేయవచ్చు. Otherwise you better keep the law. లేనట్లయితే ధర్మశాస్త్రం క్రింద ఉండటమే మంచిది. So that's what we see here. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. If we deal with the problem inside, there will be no need to deal with anything outside it. నీవు సమస్యను లోపలే సరిచేసుకున్నట్లయితే నీవు బయట ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. It says here, you clean the inside of the cup of the dish. నీవు గిన్నెను పళ్ళెమును లోపల శుద్ధి చేసినట్లయితే, and so that, ఆ విధంగా చేసినట్లయితే, notice that, so that the outside will automatically become clean. ఆ విధంగా చేసినట్లయితే వెలుపట దానంతటికి అదే శుద్ధి చేయబడుతుంది. If you deal with the inside, the outside will be clean. నీవు అంతరంగంలో లోపల సరి చేసుకున్నట్లయితే వెలుపట కూడా శుద్ధి చేయబడుతుంది. He doesn't say first clean the inside and then go and clean the outside. నీవు ముందు లోపల శుద్ధి చేసి తర్వాత వెలుపల శుద్ధి చేయమని చెప్పలేదు ఇక్కడ. There will be no need to clean the outside. వెలుపట శుద్ధి చేయాల్సిన అవసరమే లేదు. The inside will automatically be clean. నువ్వు లోపల శుద్ధి చేసుకున్నట్లయితే వెలుపల దానంతటికి అదే శుద్ధి చేయబడుతుంది. And he says, but you scribes and Pharisees are like whitewashed tombs. కానీ శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. On the outside looks so beautiful. వెలుపల శృంగారముగా అగపడును గాని, You know how grandly tombs are made sometimes. మనము సమాధులను చూసినట్లయితే ఒక్కోసారి అవి ఎంతో బాగా అలంకరించబడతాయి వెలుపల. But inside it's full of dead men's bones. కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతోనూ నిండి ఉంటాయి. Look at the illustrations the Lord uses. ఇక్కడ ప్రభు ఉపయోగించే సాదృశ్యాలను చూడండి. Death inside, లోపల మరణము, but such beautiful decorations on the outside. కానీ వెలుపల మనం చూసినట్లయితే ఎంతో బాగా అందంగా అలంకరించబడి ఉంటాయి. Perfect description of many Christians. అనేక మంది క్రైస్తవుల గురించిన పరిపూర్ణమైన వివరణ ఇది. Who want to look so nice on the outside with their singing and their preaching and their
external impressions they give of Christianity. వెలుపలకు చూసినట్లయితే వాళ్ళు బాగా పాడుతుంటారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు, ఎంతో మంచి క్రైస్తవులుగా వాళ్ళు ముద్ర వేస్తూ ఉంటారు. Their grand cathedrals and buildings, but the inner life is corrupt. పెద్ద పెద్ద దేవాలయాలు, భవనాలు ఉంటాయి, కానీ వారి యొక్క అంతరంగ జీవితం ఎంతో చెడిపోయి ఉంటుంది. Even so, many of you outwardly appear righteous to men. మీరు కూడా అనేక మంది చూసినట్లయితే బయటకు మనుషుల దృష్టిలో ఎంతో నీతిమంతులుగా కనపడతారు. But inwardly, you're full of hypocrisy and lawlessness. కానీ లోపల చూసినట్లయితే మీలో ఎంతో వేషధారణ ఉంది, అక్రమం ఉంది.